నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. 28 జూలై 2025 సోమవారం నాటి దిన ఫలితాలతో పాటు గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావం కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఇది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తుంది కాబట్టి ముందుగా అసలు గ్రహాలు ఏ ఏ స్థితిలో ఉన్నాయి అనే అంశంలో ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలోను పునర్వసు నక్షత్రం మీద 4వ పాదం నుండి పుష్యమీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావము భావోద్వేగాల మీద, కుటుంబ నిర్ణయాల మీద, ఆత్మీయత మీద, మరీ ముఖ్యంగా తల్లి మీద, తల్లి ఆరోగ్యం మీద, మాతృకారకుడు కదా! అందుకని తల్లి ఆరోగ్యం మీద, ఇటువంటి ప్రధానమైన అంశాల మీద మొత్తం అన్ని రాశుల వాళ్ళకి ఉండబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ స్థితులు, గ్రహ ఫలితాలు చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల, అనగా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు, కోపము, ఆవేశము, ఈగో, యాటిట్యూడు ఇలాంటి ఎక్కువగా ప్రకోపించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. శరీరంలో అలసట ఎక్కువ కనబడుతోంది. పనులలో ఆలస్యం ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు లేట్ అయ్యే అవకాశము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశము కనబడుతోంది. ఈ విషయంలో ఓర్పు వహించే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రునికి పాలను నైవేద్యం పెట్టడంతో కానీ, లేదా నైవేద్యం పెడుతూ పాలతో అభిషేకం చేసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, వాటి ఫలితాలు హఠాత్ సంఘటనలు మీ జీవితంలో ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఊహించనిది, ఎవరికి తెలియంది అటువంటి ఒక రకమైన సంఘటన మీకు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. దీంతో పాటు ఇతరులు మీ మీద ఆశ పెట్టుకోకుండా, అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు ఈరోజు చేసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. ఇంకొకళ్ళ మీద పెట్టినట్టయితే కనుక ఆ పని చెడిపోవడమో, లేదా పోస్ట్‌పోన్ అవ్వడమో, లేదా అస్సలు పూర్తిగా వ్యతిరేకంగా అయిపోవడమో జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త. విరోధులు మౌనంగా ఉంటారు. శబ్దం చేస్తూ నష్టం చేస్తారు కాబట్టి ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలున్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు, నష్టాలు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు శివుడికి బిల్వ పత్రాలతో మీ చేత్తో మీరు అభిషేకం చేసుకోండి. మాకు కుదరదు అంటే కనుక దేవాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట అర్చన చేసుకోండి. అయితే దక్షిణ దిశగా మీరు ఏదైనా దానం ఇచ్చినట్టయితే, అంటే మీరు దానం ఇస్తున్నప్పుడు దక్షిణ ముఖం చూసి దానం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సమాజంలో గౌరవం ఉంటుంది. పేరు ప్రతిష్టలు పొందుతారు. సత్కారాలతో పాటు సన్మానాలు కూడా తీసుకుంటారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. దాంతోపాటు కోర్టుపరమైన ఏవైనా లావాదేవీలు ఉంటే కనుక అది ఈరోజు మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల సహాయంతోనే మీరు ఈరోజు పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో విజయం చూస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో కొంత అలజడి ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివస్తోత్రాన్ని పఠించడంతో పాటు అన్నదానము ఒకరికైనా ఇద్దరికైనా మీ యథాశక్తి అన్నదానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అధికారులతో మీరు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పని, మీకు వాళ్ళకి వాగ్వాదన జరిగే అవకాశము, లేదా కొన్ని గొడవలు జరిగే కార్యాలయంలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, లేదా అంటే వ్యాపార పరంగా కావచ్చు. మీ పై వాళ్ళతో కానీ, మీ కింది వాళ్ళతో కానీ, లేదా మీ సహోద్యోగులతో కానీ ఏదైనా ఈరోజు మీరు గొడవల్లో ఇరుక్కోవడం అనేది కొంచెం కనబడుతోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. పదవీ ప్రమోషన్స్‌కి అవకాశాలు కనబడుతున్నాయి. సర్వీస్ రంగంలో ఉన్న వారికి మీ యొక్క శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళకి ఈరోజు అది పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు వేతనాలు పెరిగే అవకాశం కనబడుతోంది. మానసికంగా కొంచెం తేలిగ్గా ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మీ పేరిట రుద్రాభిషేకం చేయించుకోవడంతో పాటు ఏదైనా ఒక వస్తువుని దానంగా, పండు కావచ్చు, లేదా పుస్తకాలు కావచ్చు, మీ యథాశక్తి వస్త్రమైన, అన్నమైన దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు దూర ప్రయాణాలకు సూచనలు కనబడుతున్నాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని తప్పనిసరి అయితేనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. చదువులో పురోగతి కనబడుతుంది. విద్యార్థులకు ధ్యానానికి, మౌనానికి ఈ రోజు మంచి రోజు. అనగా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనప్పటికీ మౌనాన్ని పాటించండి, లేకపోతే సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. గురువులకు సంబంధించిన ఆశీస్సులు మీకు ఈ రోజు లభించబోతాయి. ఏ పని చేసుకున్నా గురువుని ధ్యానించి, మీ గురువు ఎవరైనా కావచ్చు, గురువులు ఎవరు లేరు అంటే కనుక తల్లిదండ్రులను తలుచుకోండి. అది కూడా మాకు ఇష్టం లేదు అని అనుకుంటే కనుక దైవాన్ని తలుచుకుని మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు, ఈ రోజు, ఈ 2 రోజులు కూడా శివాలయ సందర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.